మేము వరుస సినిమాలని లైన్లో పెట్టేస్తామంటున్నారు మన టాలీవుడ్ వెటరన్ స్టార్స్. 4 పిల్లర్స్గా పిలువబడే చిరు, బాలయ్య, నాగ్, వెంకీలలో చిరు ఇప్పటికే ఈ లైన్లో కాస్త ముందుండగా తాజాగా తన లేటెస్ట్ సినిమాని కన్ఫర్మ్ చేసేశాడు మన బాలయ్య. ఇలా ఇద్దరు స్పీడ్గా ప్రాజెక్ట్స్ని పట్టాలెక్కిస్తుండగా నాగ్, వెంకీలు మాత్రం ఎలాంటి సినిమాలు చేయాలో ఇంకా తేల్చుకోలేకపోతుండటం ఇక్కడ గమనార్హం. ఏజ్ మీద పడుతున్నా ఏమాత్రం తగ్గట్లేదు మన సీనియర్ స్టార్స్. ఇప్పటికే విశ్వంభరాతో యమా బిజీగా ఉన్న చిరు రీసెంట్ గా అనిల్ సినిమాకి ముహూర్తం పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత శ్రీకాంత్ ఓదిలా ఎలాగూ లైన్ లో ఉన్నాడు. దీని తర్వాత గోపీచంద్ మల్నేనితో సినిమా ఉండబోతుందన్న గాసిప్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక నేను ఎక్కడా తగ్గనంటూ ఇప్పటికే అఖండ 2ని పట్టాలెక్కించిన బాలయ్య తాజాగా గోపీచంద్ మల్నేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న ఈ సినిమాని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉన్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇదివరకే బాలయ్యతో వీరసింహారెడ్డి తీసిన గోపి రీసెంట్ గా జాట్ తో బాలీవుడ్ లో జెండా పాతిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్న బాలయ్య అది పూర్తి కావడం ఆలస్యం, గోపీచంద్ సినిమాకి చెక్కేస్తాడన్నమాట. వీరిలో జోష్ ఇలా ఉంటే 300 కోట్లు కొల్లగొట్టిన వెంకీ మామ మాత్రం ఎవరితో జతకట్టాలో తెలియక డైలమాలో పడిపోయాడు. ఇప్పటికే విమల్ కృష్ణకి ఓకే చెప్పాడని, లేదు సురేందర్ కి సై అన్నాడని, కాదు త్రివిక్రమ్ కి కమిట్మెంట్ ఇచ్చాడని ఇలా ఇబ్బడి ముబ్బడిగా గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. అయితే దాదాపు త్రివిక్రమ్ కి ఓకే చెప్పేశాడని, త్వరలో అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నలుగురిలో నాగ్ స్పీడ్ బాగా తగ్గిందని చెప్పాలి. నాసామి రంగాతో పలకరించిన నాగ్ ప్రస్తుతం ధనుష్, కుబేరా అలాగే రజనీ, కూలీ సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. అయితే అవి తప్ప ఇప్పటివరకు మరే దర్శకుడిని లైన్లో పెట్టకపోవడం గమనార్హం. తమిళ దర్శకుడికి ఓకే చెప్పాడని, లేదు తెలుగు దర్శకుడు లైన్లో ఉన్నాడన్న వార్తలు వినపడ్డాయి. కానీ ఏది ఓ కొలిక్కి వచ్చినట్టు లేదు. చూడాలి మరి 100 సినిమాలకి దగ్గరవుతున్న నాగ్ ఎప్పుడు ఆ బెంచ్ మార్క్ ని టచ్ చేస్తాడో. For more videos like this, subscribe Big TV channel.